సాధించాలన్న పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన మన గోదావరికని ఆణిముత్యం అవినాష్ రెడ్డి. గ్రూప్ 1లో 61వ ర్యాంకు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో 40వ ర్యాంక్. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతన సవరణ చేయాలి. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్. తమ స్వలాభం కోసం పనిచేసే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబం మంత్రి శ్రీధర్ బాబును అబాసుపాలు చేయాలని చూడడం మానుకోవాలి. ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరితరం కాదు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్. గోదావరికని పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు. శనివారం కూలిన రాజేష్ థియేటర్ సమీపంలోని ఒకప్పుడు ఓ బార్ షాప్ను నిర్వహించిన సివిల్ కాంట్రాక్టర్ రాజమల్లు బిల్డింగ్. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, వ్యాపార రంగంలో తమ వాటా తమకు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది. బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వెల్లడి. సేవా కార్యక్రమాల నిర్వహణలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ముందుభాగాన నిలుస్తుంది. రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు వెల్లడి.